ఎంత అన్యాయం అంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఆడపిల్ల పెళ్లికిస్తే లగ్గానికి ఇస్తే నేను 1,00,000 రూపాయలు కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? తులం బంగారం వచ్చిందా? తులం బంగారం కాదు. ఎంత ఘోరం అంటే మీ మెడల పుస్తల తాడు గుంజుకోకపోతే వీళ్ళే గొప్పలు. అంత దుర్మార్గులు, అంత అరాచక ప్రభుత్వం ఇవాళ వచ్చినది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు 2 ఏళ్లలో ఏమన్నా మంచి జరిగిందా, ఎవరికన్నా లాభం జరిగిందా అంటే ఒకటే ఒక్కటి చెప్తాడు, ఫ్రీ బస్. ఇక ఫ్రీ బస్సు అందం ఎంతుందంటే ఫ్రీ బస్ ఎట్లున్న కథ చెప్తావు. ఆడోళ్ళకేమో ఫ్రీ అట, ఆ ఇంట్లో ఉన్న మగోళ్ళకేమో డబుల్ టికెట్ అట, ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళకేమో చాలా పెంచి బస్ పాసులు కూడా 25% పెంచిండు. లాభం అయిందా నష్టమైందా? మరి ఒక చేత్తో తీసుకున్నాడు, ఇంకో చేత్తో ఇస్తే లాభం ఎట్లయితుంది? ఇలా ఫ్రీ బస్సు అని దాని మీద గొప్ప పోజులు కొడుతున్నాడు. నేను మీ అందరికి చేసే ప్రార్థన ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. 200 రూపాయ పెన్షన్ 2000 అయింది, 200 పెన్షన్ 2000 రూపాయలు అయింది. అయిందా కాలేదా? పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు పేదింటి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి, హిందూ బిడ్డ అయితే కళ్యాణ లక్ష్మి, అదే ముస్లిమో క్రిస్టియన్ అమ్మాయి అయితే షాదీ ముబారక్ పేరు మీద 1,116 రూపాయలు వచ్చింది. వచ్చిందా లేదా? అదే అమ్మాయి కడుపులో ఒక బిడ్డ పుడితే ప్రభుత్వ ఆసుపత్రిలో దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ వచ్చింది. వచ్చిందా? ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చిండా కేసీఆర్? బతుకమ్మకు బతుకమ్మ చీర పెట్టిండా? రంజాన్కు రంజాన్ తోఫా వచ్చిందా? క్రిస్మస్కు క్రిస్మస్ గిఫ్ట్ వచ్చిందా? ఇన్ని రకాల కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేమున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అన్ని కట్ చేసి పారేసిండు. కేసీఆర్ కిట్ బంధు, పిల్లలకిచ్చే న్యూట్రిషన్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు. ఇప్పుడే శ్రీనివాస్ నాయుడు గారు గుర్తు చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు నిన్న జుబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండు. ప్రచారం చేసేటప్పుడు మేము కూడా ఎలక్షన్లు కొట్లాడినాం. జరా ఖామోష్ బేటో, జర్రా ఓ హీరో, జర్రా ఆరామ్ సరో. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయినారు. ఎన్టీ రామారావును ఒడగొట్టిరు, ఈ దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత 3 ఫీట్ల మనిషి, గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్ లా బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా రిక్వెస్ట్, మీ అందరికి జూబ్లీహిల్స్ లో కూడా చుట్టాలు ఉంటారు, మీ అందరికి జూబ్లీహిల్స్ లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఫోన్ చేసి చెప్పురి, ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఈ 2 ఏళ్లలో లాభం ఏమైనా చేసిర్రా వాళ్ళ ఎవరికన్నా? మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. అలా అంతో ఇంతో ఏజెంట్లుగా బతికేటోళ్ళు, ప్లాట్లు అమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటోళ్ళు, చిన్న చిన్న దందలు చేసుకుని బతికేటోళ్ళు, వాళ్ళందరి పని నాశనం చేసిండు. ఒక్క మంచి పని చేసిండా? ఇగో ఈ మంచి పని చేసిన అని చెప్పమను. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇల్లు గులగొట్టిండు తప్ప ఒక్క ఇల్లు కట్టిండా 2 ఏళ్లలో? మొత్తం ఇల్లు గులగొట్టిండు. గరీబోళ్ళ బస్తీల మీద పడి శనివారం ఆదివారం ఎప్పుడు ఎవరు ఇల్లు గులగొడతాడో అని చెప్పి భయపెట్టే పరిస్థితి. సోనా దేతాం, 1 తోలా సోనా దేతాం అని మాట్లాడిండు లగ్గం చేసుకుంటే. 1 तोला सोना देवड़ेरू, सोने नहीं दे रहे गरीबों को, सोने भी नहीं दे रहे, कब आके बुलडोजर आके मेरा घर मार देता बोल के आज परेशानी है। इस वास्ते मैं बोल रहा हूं भाइयों से बहनों से, आज ये जो कांग्रेस की हुकूमत आई, ये 2 साल में ये लोग हाइड्रा के नाम पे, बुलडोजर के नाम पे जो जुल्म गरीबों के साथ कर रहे हैं, इनको सबक सिखाने का एक जबरदस्त मौका आपको जुबलीहिल्स में मिल रहा। यहां पे जितने हमारे भाई या बहन है, आप सभी भाइयों से बहनों से मेरी गुजारिश है, जुबलीहिल्स में जितने हमारे गरीब भाई बहन है, चाहे वो रहमत नगर में हो, एर्रागड्डे में हो, यूसुफगुड़ा में हो, शेखपेट में हो, अपने हमारे वेंगलराव नगर, सोमाजीगुड़ा, जहां कहीं भी हो, आप जरा उनसे बात करिए, बात करके उनको समझाइए तफसील में कि क्या किया 2 साल में। हर किसी से वादा किया, कोई वादा नहीं निभाया। वादे तो हसीन करते हैं, निभाना भूल जाते हैं। वादे तो हसीन करते हैं,
निभाना भूल जाते हैं, लगा के आग सीने में बुझाना भूल जाते हैं. అంటే చెప్పుడు మాటలు చెప్పుడేమో మస్తుగా చెప్పచ్చు, నాలుకనే కదా. 420 హామీలు ఇచ్చిండు. బీసీలకు బీసీ డిక్లరేషన్ అన్నాడు, మహిళలకు మహిళా డిక్లరేషన్ అన్నాడు, ఎస్సీలకు ఎస్టీ డిక్లరేషన్ అన్నాడు. నోటికి వచ్చినాయి చెప్పిండు. మొత్తం 420 హామీలు ఇచ్చిండు. ఒక్క మంచి పని చేస్తలేడు, ఒక ఇల్లు కడతలేడు, ఒక పెన్షన్ ఇస్తలేడు. ఇలా మీదికెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మీరు ఓటేయకపోతే నేను బంద్ చేస్తా అంటుండు. మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారు, మీరు కేవలం ప్రజల సొమ్ముకు ధర్మకర్త. ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్త. 5 ఏళ్ళు టెంపరీ ఉద్యోగం మనది. 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఇష్టం లేకపోతే తీసుకుపోయి చెత్తబుట్టలు వారేస్తారు. అది మర్చిపోయి నువ్వు నీలిగితే, ఇష్టం వచ్చినట్టు డైలాగులు కొడితే ప్రజలకు ఎప్పుడు బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఇలా ఖైరతాబాద్ నుంచి వచ్చిన మా సోదరులు శ్రీనివాస్ నాయుడు గారితో వచ్చిన మీ అందరికీ స్వాగతం చెప్తూ 11 తారీఖు నాడు మరి ఎలక్షన్ ఉన్నది జూబ్లీ హిల్స్లో. ఎందుకు వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్? అక్కడ మన అభ్యర్థి ఇదివరకు ఎమ్మెల్యేగా గెలిచిన 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు, మన నగర శాఖ అధ్యక్షుడు ఉండే ఇదివరకు తెలుగుదేశంలో పనిచేసిండు గోపీనాథ్ గారు, ఎన్టీ రామారావు గారు అభిమానిగా ఉండే ఆయన చాలా కాలం. ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు. కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే, కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీ హిల్స్లో, రేమత్ నగర్లో. పెడితే పాపం 1000 మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా? ఆమె ఏట దొంగ ఏడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది. ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇవాళ అక్కడ వాళ్ళ సంకలో దొరిచిండు, కాంగ్రెస్ వాళ్ళ సంకలో దొరిచిండు, రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. మేరమ్మబోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది. కానీ మా ధైర్యం, మా గుండె ధైర్యం మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి ఎవరితోనన్నా కొట్లాడతాం. డెఫినెట్ గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్నా? పక్కానా? మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి. మొదలు జూబ్లీ హిల్స్ లో ఉన్న మీ చుట్టాలకు, జూబ్లీ హిల్స్ లో ఉన్న మీ దోస్తులకు, మీ క్లాస్మేట్లకు, మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి. అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు, అవతల పక్కకి రోడ్ అవతలకి ఉంటుంది జూబ్లీ హిల్స్, యూసుఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ, జర్ర ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి, మేము చెప్పాలి. 11 తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం. మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్ లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.